యువకులందరినీ కూడా పట్టం కట్టుకొని అందరికి బస్సు యాత్రలో పంపించి వాళ్ళ విలువైన సమయాన్ని, వాళ్ళ ఎఫర్ట్స్ని, వాళ్ళ వాల్యూస్ని అన్నిటినీ కూడా ఉపయోగించుకుంటూ ఓట్లు వేయించుకున్నారు. ఎలక్షన్ల ముందు ఏమని మాట్లాడిల్లు, 2 లక్షల ఉద్యోగాలు సంవత్సరానికి, ఉద్యోగ క్యాలెండర్ ప్రతి సంవత్సరం ఏడాది క్యాలెండర్ రిలీజ్ చేస్తాము అని చెప్పిండ్రు. అదే ఎలక్షన్లు అయిపోయిన తర్వాత, వాళ్ళ అధికారం పీఠంలోకి వచ్చిన తర్వాత, ముఖ్యమంత్రిని చేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఏమంటున్నారు, ఇప్పుడు టీజీపీఎస్సీ గ్రూప్ 2 ఎగ్జామ్స్ ని పోస్ట్ పోన్ చేయండి, అదేవిధంగా గ్రూప్ 1 ఎగ్జామ్ లో 1:50 ప్రకారం తీసుకునే బదులు 1:100 నిష్పత్తి ప్రకారం మెయిన్స్ కి సెలెక్షన్ చేసుకోండి అని అంటున్నారు. అది మరి నిరుద్యోగులు అన్న మాటలా అని అంటే కాదు. ఈ మాటలు అక్షరాల మన ఉప ముఖ్యమంత్రి గారు మల్లుబట్టి విక్రమార్క గారు ఆయన అపోజిషన్ లో ఉన్నప్పుడు పోయిన ఎన్నికల ముందు అన్నమాట. మరి ఇప్పుడేమైపోయినాయి, అధికారం చేతిలోకి వచ్చిన తర్వాత మరి ఇప్పుడేమైపోయినాయి మీ హామీలు, ఇప్పుడేమైపోయినాయి మీరు అప్పుడు అడిగినటువంటి ప్రశ్నలు, ఇప్పుడుకి దాని సమాధానం ఎవరు చెప్తారు? మరి ఈ సమాధానం కోసం వెతుకుతూ నేడు ఆనాడు ఏ యువకులు అయితే మరి టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ అయింది అని చెప్పేసి ఏ యువకుల వల్లనైతే ఒక 1.6% ఓట్ డిఫరెన్స్ తోటి బీఆర్ఎస్ ప్రభుత్వం కూలిపోయిందో, మరి అదే యువకుల ఆగ్రహానికి నేడు గురవుతుంది. మరి తెలంగాణలో యువకుల ఆగ్రహం ఎట్లుంటుందో చూస్తారు మీరు. మరి రేవంత్ రెడ్డి గారు ఏదో అనుకుంటున్నారు, నేను ముఖ్యమంత్రిని కదా నాకేం కాదని అనుకుంటున్నారేమో. మీది పర్మనెంట్ పోస్ట్ కాదు, ఎవరిది కూడా ఉప ముఖ్యమంత్రి గారు మీది పర్మనెంట్ పోస్ట్ కాదు, ఏ ఎమ్మెల్యేది పర్మనెంట్ పోస్ట్ కాదు. మిమ్మల్ని తలుచుకుంటే చిటికలో ఇక్కడున్న యువకులను మీ గద్దెని దించగలుగుతారు. అంత పవర్ ఇక్కడున్న యువకులకు ఉన్నది. మరి ఆ యువకులు నేడు మీరు ఇక్కడ వాళ్ళ సమస్యలు కనీసం వినిపించుకోవడానికి శాంతియుతంగా టీజీపీఎస్సీ ర్యాలీ అని చెప్పి ఏర్పాటు చేసుకోవడానికి హైదరాబాద్ కి వచ్చి విన్నపించుకుందాము అని అంటే మీరు ముళ్ళ కంచెలేస్తారా? వేలాది మంది పోలీసులని అక్కడ అడ్డుకట్టగా వేసి కనీసం మెట్రో కూడా దిగనీయకుండా ఆపేస్తారా? పోలీసు బలగాన్ని ఎన్నో మర్డర్లు జరుగుతాయి, దాన్ని ఉపయోగించుకోండి. అవి కాకుండా చేయండి. ఎంతో మంది ఇక్కడ ఒక చిన్నారి 6 ఏళ్ల బాలిక పైన ఇదే పెద్దపల్లి నియోజకవర్గం నుంచి ఆమె అరాచకాలకు గురైన తర్వాత హత్యకి కూడా గురవ్వాల్సి వచ్చింది. మరి పోలీసుల బలగం ఇట్లాంటి సంఘటనలు జరగకుండా చూసుకోవాలి. కానీ నేడు అసలు ఎట్లాంటి అభద్రత లేకుండా అసలు శాంతియుతంగా మేము చేస్తున్న దానికి కూడా పోలీసులను పంపించి ఈరోజు పొద్దున మా ఇంటికి 7 గంటలకి పోలీసులు వచ్చి ఇక్కడ ఒక లేడీ కానిస్టేబుల్ పెట్టి వెళ్ళడం జరిగింది. మరి ఈ విధంగా అక్రమ హౌస్ అరెస్టులు చేస్తా కూర్చోవడానికేనా మీ ప్రభుత్వాన్ని తీసుకొని వచ్చింది? మరి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఒకటే హెచ్చరిస్తున్నాం, మీరు గనక ఈ డిమాండ్లు గాని నెరవేర్చకపోతే యువకులు ఇక్కడతోటే ఆపరు. ఆమరణ నిరాహార దీక్షకి కూడా మొన్న మోతిలాల్ అని చెప్పేసి ఒక యువకుడు మరి ఆమరణ నిరాహార దీక్షకు కూడా పూనుకోవడం జరిగింది. మరి అట్లనే ఇప్పుడు కూడా మరి రేవంత్ రెడ్డి గారు మీరు వినకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఏం మీది కాదు. మరి పక్కన మన రాహుల్ గాంధీ వరకు కూడా తీసుకొని వెళ్తారు, ఢిల్లీ వరకు కూడా తీసుకొని వెళ్ళి మీ గద్దెని కూడా మీ కుర్చీని కూడా ఖాళీ చేసేటటువంటి దమ్ము మనకు యువకులకు ఉన్నది. మరి ఇక్కడ యువకులు ఎంతో పోరాటం చేస్తున్నారు. వాళ్ళ ఎఫర్ట్స్ ని మొత్తం కూడా వాళ్ళ డిమాండ్స్ రూపకంగా మార్చి మరి ఆ డిమాండ్స్ ని వాళ్ళు ఎందుకు అడుగుతున్నారు అని అంటే ఎంతో మందికి అసలు అవకాశం ఉండదు. ఇప్పటికే ఎన్నో సంవత్సరాలు వేచి చూసి ఏజ్ బారైపోయిన ఉన్నారు. మరి అట్లాంటి వాళ్ళని ఆదుకునేది ఎవరు? మరి పోస్టులు పెంచమని చెప్పేసి కూడా అడగడం జరుగుతుంది. అది మనం అన్న మాట కాదు, అది బీఆర్ఎస్ అన్న మాట కాదు. ఈ ముచ్చట కాంగ్రెస్ అధికారంలో లేనప్పుడు అన్నమాట. మరి ఇప్పుడు ఏమైపోయింది? ఇప్పుడు ఎందుకు పెంచుతలేదు? మరి బీఆర్ఎస్ కి ప్రభుత్వం కింద పడడానికి గల కారణం మరి కొన్ని ఈ విధంగా టీఎస్పీఎస్సీ పేపర్ లీక్లు కానివ్వండి కొన్ని జరుగుంటే మరి అదే యువకుల ఆగ్రహానికి నేడు కాంగ్రెస్ ప్రభుత్వం గురవుతుంది. మరి ఇప్పుడు మీ ప్రభుత్వం ఏమైపోతుందో మీరు చూడండి. మరి ఒకటే నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నది, ఖచ్చితంగా యువకుల పక్షాన ఉండి మీరు అన్న మాటలే మీరు నెరవేర్చుకోండి. లేకపోతే ఇది మరో తెలంగాణ ఉద్యమం ఎలా అయితే రేగెత్తిందో
మళ్ళా ఈ నిరుద్యోగుల సమస్య తీరేంత వరకు యువకులందరూ కూడా అదే విధంగా మన తెలంగాణలో ఉండే నిరుద్యోగ సమస్య పోయేంత వరకు మరొక ఉద్యమం కూడా ఇక్కడ రేగెడుతుంది అని చెప్పేసి అని తెలియజేస్తున్నాము. అదే విధంగా మరి తల్లిదండ్రులకి, పెద్దలకి, యువకుల పక్షాన మీరందరూ కూడా ఉండి మరి పోరాటం చేయాలి అని చెప్పేసి నేడు హౌస్ అరెస్ట్ అయినా కూడా మరి నాకు సంఘీభావంగా తెలియజేసుకుంటూ యువకుల పక్షాన యువకులకు మద్దతు ఇవ్వాలి అని చెప్పేసి మాదిగ శక్తి ప్రోగ్రాం నుంచి బొంకురి సన్ని అన్న గారు కూడా రావడం జరిగింది. వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదే విధంగా పెద్దపల్లిలో ఉండేటటువంటి కౌన్సిలర్లు ఎంతో మంది వచ్చి మద్దతు తెలిపారు. అదే విధంగా ఎంతో మంది యువకులు మరి వాళ్ళు పంట వేసేటటువంటి పంటని కూడా నాట్లేసేటటువంటి రోజుని కూడా ఈ రోజు వాయిదా వేసుకొని మరి రావడం జరిగింది. మరి వారందరికీ కూడా ప్రత్యేకంగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి తప్పకుండా యువకుల పక్షాన ఉండి పోరాటం చేస్తాము అని చెప్పేసి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ అందరికీ జై తెలంగాణ.